Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఈరోజు మనం జూమ్ ఇన్ చేసే కాన్స్టిట్యున్సీ విజయవాడ ఈస్ట్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ సిరీస్ వేర్ మనం ఆంధ్రలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉండే గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏంటి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో అక్కడ హిస్టారికల్గా ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి మీద కీ డెవలప్మెంటల్ అప్డేట్స్ ఏంటి, అండ్ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకుండే డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి నేను ఈ ఎంటైర్ సిరీస్ని ఇనిషియేట్ చేశాను. సో అందులో భాగంగా ఈరోజు మనం విజయవాడ ఈస్ట్ని చూస్తున్నాం. సో బ్రాడ్లీ ఇక్కడ మనం ఈ ఎపిసోడ్లో ఒక 3 పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డెమోగ్రఫిక్స్ ఏంటి, ఇక్కడ సోషల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా వీఆర్ డూయింగ్ దిస్ ఆన్ 23rd April. ఈ అన్ని ఎపిసోడ్స్లో కల్లా ఇక్కడ మనకి క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ గురించి చాలా రిచ్ డేటా ఉందన్నమాట. దిస్ ఇస్ సోర్స్ ఫ్రమ్ ద యూనియన్ ఎక్స్ప్రెస్, అందులో వాళ్ళు పబ్లిష్ చేసింది. సో ఆ డీటెయిల్ డెమోగ్రఫిక్ డేటాను చూద్దాం. ఎట్ అ పర్సంటేజ్ లెవెల్ డిక్లేర్ చేశారు, అందులో పబ్లిష్ చేశారు. సో ఐ వుడ్ వాంట్ యూ టు నో జస్ట్ ఫర్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఐఎమ్ ఆల్సో పర్సనలీ ఇంట్రెస్టెడ్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో అసలు సోషల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని చెప్పేసి. ఆ ఎక్స్పోజర్ కూడా మనకు ఉండాలి టు సీ ద సెన్సిటివిటీస్ ఆఫ్ హౌ పాలసీస్ విల్ ఇంపాక్ట్ టు డిఫరెంట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో కాంపోజిషన్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో అందుకని నేను దీన్ని కూడా ఐఎమ్ ఇంక్లూడింగ్ దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అజెండా ఐటమ్ టు కవర్. సో ఇందులో చాలా రిచ్ డేటా దొరికింది మనకి విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో. సో ఫస్ట్ డెమోగ్రఫిక్స్ అక్కడ చూద్దాం. దాని తర్వాత కీ ప్రాజెక్ట్ అప్డేట్స్, అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న హిస్టారికల్ ప్రాబ్లమ్స్ పట్ల తీసుకున్న యాక్షన్ ఐటమ్స్ ఏంటి, వాటి మీద అప్డేట్స్ ఏంటి, దట్ విల్ బీ కవర్డ్. అండ్ దాని తర్వాత కీ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ జనాలు వాయిస్ అవుట్ చేస్తున్న కీ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి విల్ కన్క్లూడ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ డెమోగ్రఫిక్స్. ఇక్కడ 2.64 lakh ఓటర్స్ ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్, లైక్ ఐ సెడ్ ఇక్కడ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ గురించి చాలా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఎలా ఉంది అన్న దాని మీద పర్సంటేజ్ లెవెల్లో మనకి చాలా రిచ్ డేటా ఉంది. 16.37% కాపు కమ్యూనిటీ ఉన్నారు ఇక్కడ, 14.3% కమ్మాస్, 7.2% ముస్లిమ్స్, 6.5% మాలా, 5.8% రెడ్డి, 5.7% మాదిగ, 4.6% గౌడ, 4.2% రజక, 4.1% వైశ్య, 4% బ్రాహ్మిన్స్, 4% యాదవాస్, 3% వడ్డేరా, 2.5% ఫిషర్మెన్ కమ్యూనిటీ, 2.2% క్రిస్టియన్స్, 2.1% తూర్పు కాపు, 2% పద్మశాలి కమ్యూనిటీ, 1.3% దుడే కుల, 1.2% కుమ్మెరి, 1% రాజూస్, 1% నాయి బ్రాహ్మిన్స్, అండ్ ఓసీ అదర్ అండ్ బీసీ అదర్స్ అన్నీ కలిపి 1.4%. అండ్ సిమిలర్ ఇలాంటిదే అండ్ ఎరుకుల, లంబాడి కొప్పు, వెలమ, ఉపార, నాగవంశీ ఈ కమ్యూనిటీస్ అన్నీ కలిపి 5.5% ఉన్నారు. అండ్ ఫైనల్గా 1.6% వచ్చి మార్వాడి, రెలి, ఆదర్శ్ ఎస్సీ, కోయదొర, చెంచులు, ముదిరాజుస్, గంగిరెడ్డిలొల్లు, యానాదీస్ వీళ్ళందరూ కలిపి 1.6% ఉన్నారు. ఓకే, దిస్ ఈస్ ద వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెమోగ్రఫిక్ డేటా దట్ వీ హ్యావ్ ఇన్ దిస్ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ. ఫ్రెండ్స్, మిగతా ఎపిసోడ్స్లో మీరు చూస్తే ఇప్పటిదాకా చేసిన వాటిల్లో మేజర్ డామినెంట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ ఏంటి, అండ్ అందులో కూడా మేజర్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ వాళ్ళ ఓట్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ డామినెంట్ క్యాస్ట్ మాత్రమే మనకి క్యాప్చర్ చేయగలిగాం. బట్ ఈ కాన్స్టిట్యున్సీలో మాత్రం వీ హ్యావ్ దిస్ కాంప్రిహెన్సివ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ద కమ్యూనిటీస్ అండ్ క్యాస్ట్ ఇన్ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ. దట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ కీ ప్రాజెక్ట్ అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాడ్లీ మనం 3 segments కింద మనం డివైడ్ చేయొచ్చు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ. ఒకటేమో కృష్ణలంక, గుణదల అండ్ పటమట. ఓకే, కృష్ణలంక వచ్చేసరికి హిస్టారికల్గా ఇక్కడ కృష్ణలంక కరకట్టు ప్రాంతంలో ఎప్పుడైతే ఒక 1 lakh TMC అరౌండ్లోకి వాటర్ వస్తే కనుక దెర్ విల్ బీ లైక్ హ్యూజ్ ఫ్లడింగ్ ఇన్ టు ద కాలనీస్. అక్కడ ఉండే ఏరియా జనాల ఇళ్లల్లోకి వచ్చేసే డీప్ ట్రబుల్ ఉండిందనమాట హిస్టారికల్గా అక్రాస్ డిఫరెంట్ గవర్నమెంట్స్. దానికి చెక్ పెడతా ఈ గవర్నమెంట్లో దే హ్యావ్ బిల్ట్ దిస్ రీటైనింగ్ వాల్. ఓకే, ఆన్ ద కృష్ణ బ్యాంక్ మీరు చూస్తే అక్కడ రీటైనింగ్ వాల్ కట్టారు. దిస్ ఈజ్ లైక్ అ లైఫ్ సేవర్ ఫార్ ద ఎంటైర్ దోస్ ఏరియా పీపుల్, ఎస్పెషలీ వెన్ దీస్ 1 lakh TMC దాటితే కనుక ఆ ఫ్లడ్స్ నుంచి ఇట్స్ అ లైఫ్ సేవర్ ఫర్ దెమ్. సో దట్ ఈస్ బీయింగ్ డన్. ఇంకా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద క్రిటికల్ వర్క్ నుంచి, అంటే క్రిటికల్ వర్క్ ఇన్ ద సెన్స్
ఫ్లడ్స్ వస్తే అక్కడ లైఫ్ డ్యామేజెస్ కాకుండా ఉండే సిచ్యువేషన్ అయితే ఎన్షూర్ చేశారు. మిగతా పార్క్స్ అండ్ అదర్ రిలేటెడ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. బట్ దిస్ రిటైనింగ్ వాల్ ఈజ్ critically accomplished, to that part where it critically matters, that is completely accomplished. అండ్ గుణదల ఏరియాలో, గుణదల అనేది హిల్లీ టెరైన్ అనమాట. సో అక్కడ స్టెప్స్ని రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ, రైలింగ్స్ అది ఎక్కడానికి జనాలకు సపోర్ట్గా ఉండే రైలింగ్స్ అండ్ అక్కడ వాటర్ కనెక్షన్ ఇలాంటివి సంబంధించిన అన్నీ కూడా అక్కడ డెవలప్ చేశారు అండర్ దిస్ రెజీమ్. అండ్ పటమటకు వచ్చేసరికి ఎవ్రీ డివిజన్లో 14 to 15 crores స్పెండ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దిస్ ఇంక్లూడ్స్ ఈవెన్ ద సిట్టింగ్ టీడీపీ గవర్నమెంట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ వాళ్ళ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ డివిజన్ ఏరియాస్లో కూడా రిగార్డ్లెస్ ఆఫ్ విచ్ ఎవర్ పార్టీ దే బిలాంగ్ టు అనేది కన్వే చేయడానికి వాళ్ళు 14 to 15 crores ఎవ్రీ డివిజన్ మీద ఖర్చు పెట్టారు ఇన్ పటమట. ఓకే, సో దాట్స్ బ్రాడ్లీ ఆన్ ద కీ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఆన్ ఏమేం జరిగినాయి ఈ రీజన్ వైజ్ ఉన్న, అంటే విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీని మనం ఈ 3 డివిజన్స్ కింద డివైడ్ చేస్తే, 3 సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తే, దీస్ ఆర్ ద కీ డెవలప్మెంట్స్ ఎట్ దిస్ సెగ్మెంట్ లెవెల్. ఇప్పుడు జనాలు గోయింగ్ ఫార్వర్డ్ రైజ్ చేసే కీ ప్రాబ్లం ఏంటి అంటే 2 things. ఒకటేమో హౌస్ పట్టాస్ ఇష్యూస్ అనేది స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ క్లారిటీ అండ్ రిసీవింగ్ దేర్ హౌస్ పట్టాస్ అక్రాస్ కృష్ణలంక ఏరియాస్ అండ్ గుణదల ఏరియాస్. ఇది ఒక ప్రాబ్లం కింద కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మన ఆటోనగర్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట, జవహర్ ఆటోనగర్ అని చెప్పేసి. ఇట్స్ అ వెరీ బిగ్ వన్, చాలా హిస్టరీ ఉంది దానికి. అందులో ఈ వెహికల్స్ మారడం కానీ, కొత్త వెహికల్స్ రావడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ స్కిల్ అప్గ్రేడేషన్ కోరుకుంటున్నారు అక్కడ ఉండే పీపుల్, ఎస్పెషలీ ద పీపుల్ హూ వర్క్ ఇన్ ఆటోనగర్. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ చాలా సీరియస్ ప్రాబ్లమ్గా ఉందన్నమాట ఇన్ దిస్ ఆటోనగర్ రీజన్. అండ్ సో దిస్ ఇస్ బ్రాడ్లీ, these are broadly the problems. And something related to pollution and environmental clearances related point of view lo akkada danoko reserve area kinda cheyadam autonagar areas lo. So that is something coming out to be not a really good thing for akkada unna localites. They are not appreciating that. So these are the key problems. I wouldn't call the third one as a problem as such, because అక్కడ లైవ్ మన కాలనీస్ కానీ జనాలు ఉండే ప్రాంతం అంతా పెరుగుతుంది కాబట్టి, అక్కడ పాపులేషన్ అంతా పెరుగుతుంది కాబట్టి, హిస్టారికల్గా ఆటోనగర్ అనేది ఒక సైడ్కి ఉంటా ఉండేది సిటీకి. సో అక్కడ నుంచి వచ్చే పొల్యూషన్స్ వల్ల కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది జనాలకు అంత ఇంపాక్ట్ అయ్యేది కాదు. సో బట్ గోయింగ్ ఫార్వర్డ్ పాపులేషన్ పెరుగుతా రావడం వల్ల అక్కడ పొల్యూషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అనేవి జనాలకు మ్యాటర్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ బీయింగ్ రిపోర్టెడ్ యాజ్ అ మేజర్ కన్సర్న్, వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్ అరౌండ్ ఆటోనగర్ ఏరియా. But some out of the box, or probably, I don't know, I'm not here to recommend a solution, but these are the problems. Okay, house patas is one problem. Jawahar Autonagar lo unemployment is one challenge, and people are looking for skill upgradation. Vehicle generations maartunnayi kada, so dan taggatuga they wanted to upgrade their skills, and there is a dissatisfaction about the environmental related reservations that are being put in the Autonagar region. Okay, so friends, these are broadly the major highlights from this east constituency. Ila kaakunda political ga we can speak a lot, which I don't want to. Mana focus pure politics ante chatta politics untayi kada, dani meeda ledhu kabatti I don't want to get into that zone. So మేజర్లీ మనం డెమోగ్రఫిక్స్ చూసాం, వెరీ వాస్ట్ డేటా దొరికింది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్. అండ్ దెన్ కీ ప్రాజెక్ట్ అప్డేట్ చూసాం, కృష్ణలంక సైడ్న కట్టిన రీటైనింగ్ వాల్ అండ్ గుణదల రీజన్ హిల్లీ టెరైన్కి సంబంధించి అక్కడ జనాలు సేఫ్గా కమ్యూట్ చేయడానికి అక్కడ రైలింగ్స్ కానీ అక్కడ కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రా రిక్వైర్మెంట్స్ని వాళ్ళు కేర్ తీసుకున్నారు. అఫ్ కోర్స్ దే ఆర్ ఆల్సో ఎక్నాలెడ్జింగ్ దాట్ 100% అవ్వలేదు, 95% అయిందని. ఇన్ఫ్యాక్ట్ దేవినేని అవినాష్ గారు మన పాడ్కాస్ట్ ఎపిసోడ్లోకి వచ్చినప్పుడే హీ ఆల్సో డీటెయిల్డ్ అవుట్ ఆన్ దీస్ థింగ్స్. దీని మీద మీకు ఆయన కంప్లీట్ వర్షన్ చూడాలి అంటే యూ కెన్ వాచ్ దట్ ఎపిసోడ్, ఇట్స్ దేర్ ఆన్ అవర్ పాడ్కాస్ట్. నేను దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, యూ కెన్ చెక్ దట్ అవుట్. అండ్ పటమటకు వచ్చేసరికి వాళ్ళు 14 to 15 crores పర్ డివిజన్, రిగార్డ్లెస్ ఆఫ్ విచ్ ఎవర్ పొలిటికల్ అఫిలియేషన్స్, ఇంక్లూడింగ్ ద టీడీపీ పొలిటికల్ లీడర్స్ ఉండే ఏరియాలో కూడా దే హవ్ స్పెంట్ ఇట్ అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు. అండ్ కీ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చూసాం, హౌస్ పట్టాస్ అండ్ ఆటోనగర్లో ఉండే
ఉంటున్న పీపుల్కి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ ఆర్ ద మేజర్ కన్సర్న్స్ హియర్. ఓకే, సో ఫ్రెండ్స్ విత్ దాట్ మీరు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నవాళ్ళైతే లేదా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉండుంటే, కన్సర్న్స్ కానీ లేదా డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ, డూ మెన్షన్ దెమ్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఎలాగైతే నేను రెఫరెన్సెస్ లేకుండా ఇవేమీ నేను కోట్ చేయను, మీరు కూడా మీ కామెంట్స్ దగ్గర రిఫరెన్సెస్ కోట్ చేయండి. వితౌట్ దాట్ ఐ కాంట్ కన్జ్యూమ్ ఇట్. మీరు కూడా నేనేమి రిఫరెన్సెస్ అండ్ ఫ్యాక్చువల్ శాంక్టిటీ లేకపోతే మీరు ఎలాగైతే నావి వినకూడదో, నాది కూడా మీరు పట్టించుకోకూడదో, నేను కూడా మీవి పట్టించుకోకూడదు. ఓకే, సో ఇన్ దాట్ సెన్స్ మీకు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమైనా డెవలప్మెంటల్ పాయింట్స్, ఆస్పిరేషన్స్ అండ్ అక్కడ ప్రాబ్లమ్స్ గురించి మీకు తెలిస్తే విత్ ఫ్యాక్చువల్ రిఫరెన్సెస్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. దీని మీద మనం ఇన్ ద కమింగ్ డేస్ విల్ బి బిల్డింగ్ ఆన్ దిస్. ఓకే, దిస్ గోస్ ఇన్ టు మై రీసెర్చ్ యాజ్ వెల్ యాజ్ అవర్ కమ్యూనిటీస్ నాలెడ్జ్ బేస్ ఆల్సో. ఓకే, సో ఫ్రెండ్స్ విత్ దాట్, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.